స్మోక్ టీవీ కత్తి లాంటి వార్తలని సుత్తి లేకుండా ప్రసారం చేయడమే మా స్మోక్ టీవీ ప్రత్యేకత. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో సోనియా మళ్లీ మణికట్టు బెనికిందంటున్న సానియా. ఇకపై నిండుగా బట్టలు వేసుకొని నటిస్తానంటున్న ముమైత్ ఖాన్, చొక్కాతో పాటు ప్యాంటు కూడా విప్పేస్తానంటున్న సల్మాన్ ఖాన్. స్వయంవరానికి రెడీ అంటున్న రంభ, దేశంలో 1,00,000 మంది యువకుల పరారీ. నేను లవర్ బాయ్ గా నటిస్తానంటున్న నారాయణమూర్తి, త్వరలో భూకంపం పొంచి ఉందంటున్న వాతావరణ అధికారులు. ఇకపై సినిమాలు తీయడం ఆపేస్తానంటున్న రామ్ గోపాల్ వర్మ, దేశంలో దీపావళి సంబరాలు. ఇప్పుడే అందిన తాజా సమాచారం, కూకట్పల్లిలో కుంటుతున్న కుక్క. సమాచారం అందించడానికి మా ప్రతినిధి వెంకీ సంఘటన స్థలంలో ఉన్నారు. చెప్పండి వెంకీ, కూకట్పల్లిలో కుక్క పరిస్థితి ఎలా ఉంది? వేణు, కూకట్పల్లిలో ఉదయం 8 గంటల నుంచి కుక్క ఇక్కడే ఉంది వేణు. ఇది కూకట్పల్లిలో ఉంది వేణు. ఇది ప్రస్తుతానికి కుంటుతుంది వేణు. చెప్పండి వెంకీ, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఏమనుకుంటున్నారు? వేణు, కుంటుతున్న కుక్క గురించి స్థానికులు ఇది ఒక కుక్క అని, దీని కాలికి కేవలం దెబ్బ తగలడం వల్ల ఇది కుంటుతుందని ఇక్కడ చూడడం ఇది మొదటిసారని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వేణు. చెప్పండి వెంకీ, కుంటుతున్న కుక్క స్పందన ఎలా ఉంది? వేణు, కుంటుతున్న కుక్క స్పందన తెలుసుకుందామని చెప్పేసి దాని దగ్గరికి వెళ్తే, దాని మూతి దగ్గర నేను మైకు పెడితే అది ఏమాత్రం సమాధానం చెప్పకుండా మూలుగుతుంది వేణు. చెప్పండి వెంకీ, మీరు ఆ కుక్కకి స్మోక్ టీవీ నుంచి వచ్చామని చెప్పారా? వేణు, ఆ సంగతి చెప్పాలని అది నేను కరిచింది వేణు. కరిచింది, అయితే కుక్కకు దూరంగా ఉండండి. వెంకీ చెప్పండి, కుక్కకు దెబ్బ తగలడానికి గల కారణాలు మీకు ఏమైనా దొరికాయా? సంబంధించిన పరిస్థితుల్లో ఒక ఆధారాలు ఏమైనా ఉన్నాయా? వెంకీ వెంకీ మీకు వినిపిస్తుందా? హలో వెంకీ, మీకు వినిపిస్తుందా? వేణు, వేణు చెప్పండి వేణు, చెప్పండి 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 వెంకీ, కుక్కకు దెబ్బ తగలడానికి గల కారణాలు ఏమైనా దొరికాయా? అక్కడ ఏమైనా ఆధారాలు ఉన్నాయా? వేణు, కుక్కకు దెబ్బ తగలడానికి ఆధారాల గురించి వెతికితే స్థానికంగా ఉండేటువంటి ఒక మహిళ ఏం చెప్పిందంటే, ఈ కుక్క ఒక మటన్ బొక్క కోసం ఇక్కడికి వచ్చిందని, ఆ బొక్కను వెతికే ప్రయత్నంలోనే దీని కాలికి దెబ్బ తగిలిందని ఇక్కడ స్థానికులు చెప్తున్నారు వేణు. చెప్పండి వెంకీ, కుక్క చుట్టుపక్కల ఏమైనా బొక్కలు ఉన్నాయా? ఆ కుక్కను పరామర్శించడానికి వేరే కుక్కలు ఏమైనా వచ్చాయా? వేణు, దీన్ని పరామర్శించడానికి వేరే కుక్కలు ఏం రాలేదు వేణు. అంతేకాకుండా ఈ కుక్క చుట్టుపక్కల వేరే బొక్కలు ఏం దొరకలేదు వేణు. ఎందుకంటే దీని వాలకం చూస్తుంటే ఇది ఒక దొంగ కుక్కలా కనబడుతుంది. ఇతర కుక్కలన్నీ బొక్కలన్నీ ఇదే తినేలా ఉంది వేణు. చెప్పండి వెంకీ, కుక్క కాలికి దెబ్బ తగలడం వల్ల కుక్క శరీరంలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయా? వేణు, ఒక అద్భుతమైన సంఘటన జరిగింది వేణు. చాలా గొప్పనైన ఒక సంఘటన జరిగింది. ఇక్కడికి చాలా టీవీ ఛానల్స్ లైవ్ కోసం వచ్చాయి. ఎవరూ కనిపెట్టలేని ఒక గొప్ప విషయాన్ని మన టీవీ ఛానలే కనిపెట్టింది. అదే ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, కుక్క తోక వంకరగా ఉంది వేణు. చెప్పండి వెంకీ, కుక్క తోక వంకరగా ఉందంటున్నారు. ఆ వంకరగా ఉన్న కుక్క తోకను సరిగ్గా చేయడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? ప్రయత్నిస్తే వాళ్ళ స్పందన ఎలా ఉంది? వేణు, కూకట్పల్లిలో ఉండే జనాలందరూ తండోపతండాలుగా వచ్చి కుక్క తోకను చక్కగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరు చక్కగా చేసినా సరే అది ఏమాత్రం చక్కగా అవ్వట్లేదు, మళ్ళీ తిరిగి వంగిపోతుంది. ముఖ్యంగా యువకులు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు. అంతేకాకుండా వేణు, స్థానికంగా ఉండేటువంటి ఒక నాయకుడు కూడా వచ్చాడు. అతను కూడా కుక్క తోకను చక్కగా చేయడానికి చూశాడు. అయినా సరే అది ఏమాత్రం చక్కగా అవ్వట్లేదు. అతని స్పందన ఏంటో తెలుసుకుందాం మనం ఇప్పుడు. సార్ సార్ చెప్పండి సార్, మీరు కూడా కుక్క తోకను చక్కగా చేయడానికి ప్రయత్నించారు, అయినా సరే అది ఏమాత్రం చక్కగా అవ్వలేదు. దాని గురించి మీ స్పందన చెప్పండి. మైకు బూతి దగ్గర పెట్టుకుని స్పందన అడుగుతాంరా? సారీ సార్, ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇది పూర్తిగా ప్రభుత్వ అసమర్థ పాలన. ప్రజలారా, మరి మీరు చూస్తే గతంలో మా హయాంలో ఒక్క కుక్క తోక కూడా వంకర లేదు. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ప్రభుత్వ పాలనలో ప్రతి కుక్క తోక వంకరగానే ఉంది. కుక్క తోకనే సరిగ్గా చేయలేని అసమర్థ ప్రభుత్వం మరి మనందరి జీవితాలు ఏ విధంగా బాగు చేస్తుంది? వదలడారా, మరి మీరంతా సహృదయంతో మా ప్రభుత్వానికి ఒక్కసారి అవకాశం ఇస్తే ఈ కుక్క తోకే కాదు, ప్రపంచంలోని కుక్క తోకలన్నీ సరిగ్గా చేస్తామని మరొకసారి అవకాశం ఇస్తే అసలు కుక్కలకే తోకలు లేకుండా చేస్తామని హామీ ఇస్తూ, మరి కుక్క తోక సరిగ్గా చేసేంత వరకు నేను నిరాహార దీక్ష కాదు అమరణ నిరాహార దీక్ష చేస్తారు. జై కుక్కట్పల్లి కుక్కకు జై.
సార్ మైక్ నా సార్ Okay. వేణు ఈ విధంగా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకుడు చెప్తున్నారు, మనకు కూడా మంచి ఫుటేజ్ లభించింది వేణు. అంతేకాకుండా ఇది స్థానికులు ఇలా చెప్తున్నారు వేణు. థ్యాంక్ యూ వెంకీ, ఎప్పటికప్పుడు నిరంతర సమాచారం అందుకోవడానికి మీకు కాల్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ కెమెరామెన్ శ్రీకృష్ణతో వెంకీ, స్మోక్ టీవీ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆడియన్స్ ఒక చిన్న SMS కాంటెస్ట్. కుక్కకు ఎన్ని కాళ్ళుంటాయి? ప్రశ్న మరొకసారి, కుక్కకు ఎన్ని కాళ్ళుంటాయి? A 4, B 444, C 4444, D ఇదేం ప్రశ్నరా ఎదవా? సరైన సమాధానాన్ని అని టైప్ చేసి పంపించగలరు. మళ్ళీ ఇటువంటి సంచలనమైన వార్త వచ్చేంత వరకు ఇదే వార్తను మళ్ళీ 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 చచ్చినట్టు చూస్తూనే ఉండండి. చచ్చి లాంటి వార్తలను సుత్తు లేకుండా ప్రసారం చేయడమే మా స్మోక్ టీవీ